హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే హెల్తీ ఇడ్లీ రెసిపీస్ అన్నమాట. 4 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఇడ్లీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి అంటే దాదాపుగా 10th మంత్ తర్వాత ఇడ్లీ అయితే ఇంట్రడ్యూస్ చేయడం మంచిది. ఎందుకంటారా, ఇడ్లీ అనేది ఫర్మెంటేషన్ ప్రాసెస్ తో మనకైతే ఇడ్లీ పిండి అయితే తయారవుతుంది కదా, మీకు తెలిసిందే. నైట్ మొత్తం మనం పెడితే సో మార్నింగ్ కల్లా అది ఫర్మెంటేషన్ ప్రాసెస్ జరిగి ఇడ్లీ అనేది పులుస్తుంది కదా. ఆ ఇడ్లీ అనేది పిల్లలకి పెట్టేటప్పుడు అందులో సాల్ట్ కొద్దిగైనా మనం అయితే వేయాల్సి వస్తుంది. కాబట్టి 10th మంత్ అబో అయితే ఇడ్లీ ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది. అండ్ అదే విధంగా ఇడ్లీ తిన్నప్పుడు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా అవుతుంది అని అయితే అంటారు కదా. అంటే నీళ్ళు ఎక్కువ దాహం వేస్తుంది. ఇడ్లీ పెట్టే ముందు మనం ఓన్లీ ఇడ్లీలో మిల్క్ కలిపేసి ఇలా చాలా వేస్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాతకి అయితే ఇడ్లీలోకి పప్పు చారు కానీ ఇలా పెట్టి అయితే మనమైతే హ్యాపీగా తినిపించగలం. కాబట్టి నేనైతే మా బాబుకి 10th మంత్ ఎండింగ్ తర్వాతనే ఇంట్రడ్యూస్ చేశాను. మన ఫుడ్ ఐటమ్స్ లో ఇడ్లీ, దోశ ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ టిఫిన్స్ అన్నమాట. మార్నింగ్ టైమ్స్ లో మనమైతే ఇడ్లీ అనేది హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు 10th మంత్ తర్వాతనే. ఆలోపు అంటే రైస్ ఇవన్నీ మనకైతే ఉన్నాయి కాబట్టి చాలా ఐటమ్స్ మనమైతే ఆల్రెడీ మన ఛానల్ లో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి అవన్నీ ఇంట్రడ్యూస్ చేయండి. ఇడ్లీ, దోశ ఇవన్నీ మనం 10th మంత్ అబో పెట్టినట్టయితే బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇడ్లీ కానీ మనకి వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్ గా మనమైతే ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఇడ్లీ స్టార్టింగ్ లో ఒక ఇడ్లీ తినగలుగుతారు, తర్వాతకి 1.5 2 అలా అయితే తినగలుగుతారు. ఇది మంచి టిఫిన్ రెసిపీ అన్నమాట. ఇంకా ఎలా చేస్తాము వాటిలోకి సాంబార్ కూడా రెసిపీ కూడా చూపిస్తాను. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇవే మనకైతే హెల్తీ 4 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. రాగి ఇడ్లీ, ఆలు ఇడ్లీ అంటే పొటాటో ఇడ్లీ, ఇంకా బీట్రూట్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ మీకైతే క్లారిటీగా కూడా కనిపిస్తున్నాయి వాటిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పేసి. 4 టైప్స్ ఏంటి అంటే పొటాటో అయితే ఒకటి తీసుకున్నాను, ఇంకా క్యారెట్ అయితే ఒకటి తీసుకున్నాను, బీట్రూట్ అయితే ఒకటైతే తీసుకున్నాను, ఇంకా రాగి పిండి అన్నమాట. మీరైతే అనుకోవచ్చు అన్ని ఒకేసారి చేస్తున్నాను అంటే, ఆల్రెడీ నేనైతే ఒక్కొక్కటి సపరేట్ గా అయితే ఇంట్రడ్యూస్ చేశాను. వీటికి అన్ని తొక్కలు తీసేసి చిన్నగా అయితే ఉంటది కదా. మీరైతే ఓన్లీ క్యారెట్ ఇడ్లీ ఒక 2-3 పెట్టాలి అనుకుంటే దీన్ని పేస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నేనైతే సపరేట్ గా ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి అన్ని మీకైతే వీడియో కోసం ఒకేసారి చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్క స్పూన్ అయితే నేనైతే తురుముకున్నా అనమాట. ఫైన్ చిన్న బొక్కలు అయితే ఉంటాయి కదా వాటికి, వాటిలో అయితే తురుముకున్నా. ఇంకా మిగిలిన ఈ హాఫ్ ఆఫ్ పొటాటో అయితే ఉంటది, దాన్ని నేను సపరేట్ గా మళ్ళా రెసిపీకి అయితే వాడతాను. ఇలా 4 కప్స్ లో మనము ఒక్కొక్క ఇడ్లీకి అయ్యేంత పెట్టుకున్నాను. పిల్లలు తినేది మాక్సిమం ఒక 3-3.5 మాత్రమే అన్నమాట. ఇలా ఒక్కొక్క దాంట్లో మనం తురుముకున్న క్యారెట్ ఒక దాంట్లో, ఆలు ఒక దాంట్లో, ఇంకా నెక్స్ట్ బీట్రూట్ అయితే ఉంటది కదా, బీట్రూట్ ఒక దాంట్లో. స్టార్టింగ్ బీట్రూట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు లైట్ గా అయితే పెట్టండి. తర్వాతకి అందులో కొద్దిగా మీరు ఎక్కువ వాడతారా దాన్ని బట్టి ఎక్కువ మనం కొంచెం ఎక్కువ కూడా అమౌంట్ అయితే వేసుకోవచ్చు. ఇంకా 4th దాంట్లో రాగి ఇడ్లీ అన్నమాట, ఇది కూడా హెల్తీగా ఉంటది. ఇలా 4 టైప్స్ మనమైతే మంచిగా అయితే మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మిక్స్ చేసుకున్నాక మనం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ప్లేట్స్ అయితే ఉంటాయి కదా ఇడ్లీ ప్లేట్స్ కి, ఇలా నీట్ గా మీరైతే ఇడ్లీ అనేది అయితే వేసేసుకోండి. ఎక్కువ అయితే వేసుకోకండి స్టార్టింగ్ లో. ఎందుకంటే స్టీమ్ అవ్వడానికి టైం పట్టింది కదా, గట్టిగా కూడా అయిపోతాయి. ఒక 10 or 15 minutes మీరైతే స్టీమ్ చేసుకున్నట్టయితే ఇడ్లీస్ అనేవి ఈ విధంగా అయితే అయిపోతాయి. ఇంకా మిగిలినవి అయితే ఉన్నాయి కదా, వాటిని మనం సాంబార్ రెసిపీ అయితే చేసేద్దాం. పొటాటో, క్యారెట్, బీట్రూట్, ఇంకా వీటికి అడిషన్ గా మనం ఒక చిన్న టమోటా, ఒక చిన్న ఆనియన్ అన్నమాట. ఒక చిన్న మునక్కాయ అయితే ఉంటది కదా, ఒకటైతే సరిపోద్ది పిల్లలకి. ఇంకా నేను ఎప్పుడు మిక్స్ చేసి పెట్టుకుంటా అనమాట. ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఓన్లీ కందిపప్పు మాత్రం నేను అస్సలు పెట్టను. ఇంకా ఇలా ఆయిల్ తీసుకునేసి, ఆయిల్ ప్లేస్ లో మీరు గీ కూడా వాడొచ్చు. గీ ప్రస్తుతానికి అయిపోయింది కాబట్టి నేను ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ కూడా తక్కువగానే పెట్టాను, ఓన్లీ ఒక 1.5 స్పూన్ అలా అయితే వేసాను. ఇంకా ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని ఒకేసారి వేసేసి కొద్దిగా ఆయిల్ లో ఫ్రై అయ్యేదాకా మీరైతే ఫ్రై చేసి అందులోకి మనమైతే కడిగి పెట్టుకున్న పెసరపప్పు, ఎర్రపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి 6 కానీ 7 విజిల్స్ దాకా. ఎందుకు అంటే తర్వాత మనము వీటిని మిక్సీ అలా ఏం పట్టం కాబట్టి చాలా విజిల్స్ పెట్టినట్టయితే మెత్తగా అయిపోతాయి. ఇలా స్మాష్ చేసేసి అందులో మునక్కాయవి అవి వేస్టేజ్ అయితే ఉంటాయి కదా, చిన్న కడ్డీలుగా, అవన్నీ పక్కకైతే తీసేసేయండి గంటె సహాయంతో. ఇంకా సపరేట్ గా తీసి దాన్ని మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ లోపు మన ఇడ్లీస్ కూడా అయిపోయి ఉంటాయి. ఆ టైం గ్యాప్ లో నేను సాంబార్ చేసేసుకున్నాను. సాంబార్ లేని టైంలో చట్నీస్ కూడా పెట్టాను. ఆ చట్నీ రెసిపీస్ కావాలంటే వీడియో కింద
కింద అడగండి, నెక్స్ట్ వీడియోస్ లో చేస్తాను. ఇలా మన ఇడ్లీస్ అనేవి సాఫ్ట్ గా అయితే అయిపోయాయి. దీంట్లోకి సాంబార్ అన్నమాట. సో నార్మల్ గా ఇలా చిన్న చిన్నగా పెద్ద పెద్ద కట్ చేసి పిల్లలకి ఇచ్చినట్టయితే, సో బేబీ లెడ్ వీనింగ్ అంటారు కదా, సో వాళ్ళు చిన్నగా తీసుకొని తినడానికి అయితే ఇదైతే హెల్ప్ అవుతుంది అనమాట ఇడ్లీ. సో ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడు లేకపోతే సాంబార్ వేడిగా ఉన్నప్పుడు ఇలా ఇస్తే వాళ్ళు చిన్నగా కొరుక్కుని తింటూ ఉంటారు. మీరైతే చూస్తున్నారు. సో స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇది తినేదేనా కాదా అని చెక్ చేసి మరి తింటాడు మా బాబు. ఇలా ఇంకా సాంబార్ కలిపేసి ఇంకా మిగతా ఇడ్లీ అనేది అయితే బాబుకి అయితే పెట్టేశాను. అదే విధంగా మన ఛానల్లో ఇంకా ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ అయితే రావాలి. సో ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే ప్రస్తుతానికి స్టాప్ చేశాను. సో చైల్డ్ ఫుడ్ వీడియోస్ కానీ, సో చైల్డ్ కేర్ వీడియోస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్ అయ్యాక సో నేను ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్, టిప్స్ వీడియోస్ కూడా నేనైతే పెడతాను. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఆల్రెడీ మన ఛానల్లో ఫుడ్ వీడియోస్, బేబీ ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. 6th మంత్ నుంచి 11th మంత్ దాకా ఆ వీడియోస్ అయితే చూసేసేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఫాలో ఫర్ మోర్.